రెండు రోజులయ్యా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మన చెన్నై అసీల్ కోల్ మార్కెట్ సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్కి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే వీడియో లాంగ్ అవ్వడం వల్ల ఇది మళ్ళీ చేయడం జరిగిందండి, కట్ చేసి. మీరు చూస్తుంది వచ్చి డేగా. దీని వయసు 2500 చెప్పారండి ప్రైజు. అలాగే కాకిని వచ్చి 3000 ప్రైస్ చెప్పారండి. నెక్స్ట్ వచ్చి నెమల్ని మనకి బాగా నచ్చిందండి, 4000 చెప్పారు. కాకపోతే బీసీపీ ఉంది, కొంచెం గుల్ల తక్కువ, ఇంకా మనం తీసుకోలేదండి. నెక్స్ట్ ఈ కాకిని వచ్చేటికి 3000 చెప్పారండి, 2500 అడిగారు. కోడిపుంజిని ఇవ్వలేదండి, తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, ఎవరికి ఇవ్వలేదు. కోడిపుంజి అయితే చాలా బాగుందండి, మనకి కత్తి పందానికి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు పెట్మార్ కనబడిందండి. ఈ పెట్మార్ కాల్ని అవుకు డింగిల్ తీసివేసింది. అలాగే నెమల కూడా మనకు బాగా నచ్చింది. ఇది కాకపోతే దీనికి ఆనిగే ఉందండి. అలాగే ఒక కాలు అది ఎత్తేస్తుంది. అలాగే పిల్లేలు కూడా కొంచెం వాసిపోయి ఉందండి. ఈ పెట్టమార్ వచ్చి 5000 ఉందని చెప్పారు, ఫస్ట్ వీడియోలో ఉందండి. ఇది వచ్చి మన ఫస్ట్లో మిస్ అయిన కోడిపుంజులు అండి. ఇవి ఫస్ట్ వీడియోలో మన వీడియో తీసి కవర్ చేసాం కోడిపుంజులు. నెక్స్ట్ వచ్చి పెట్టమార్ని వచ్చేటికి 3000 చెప్పాడండి. బీసీపీ ఉందండి, మన కత్తిపందని పని చేయదు, బ్రీడింగ్ పర్పస్ బాగుంది. అలాగే కాకి వచ్చి మన ఫస్ట్ వీడియోలో చూపించి 5000 చెప్పారు. దీన్ని ఎవరికి ఎవరో వెళ్ళిపోయారండి. నెక్స్ట్ వచ్చి మనకి మీకు ఆల్రెడీ ఇంతకుముందు మార్కెట్లోకి పట్టిడైలు ఫేమస్ అని చెప్పాను కదండి. ఈ పట్టిడైన్ వచ్చేటికి 2400 కొన్నారండి. కోడిపుంజు ఒరుగు పట్ట. ఇక మార్కెట్లో ఏంటంటే ఒరుగులకి బాగా ఎక్కువ డిమాండింగ్ అండి, తప్పని పెట్టిన పెద్ద కోళ్ళ కన్నా. ఇదండి ఇందాక మీకు చూపించిన పెట్టమారు. అలాగే ఇది వచ్చి 1800 కొన్నారండి, నెల్లూరు. మన ఒంగోలు అంటండి, నెల్లూరు చెన్నైలో ఉంటారంటే వాళ్ళు కొన్నారు. ఈ నెమలు వచ్చేటప్పటికి పేరు 5000 చెప్పారండి, పెట్టనే పుంజిని. మనం కింద పెట్టిన వీడియో తీస్తుండే లోపల ఆటో వచ్చింది, మళ్ళీ పైన పెట్టేశారు. కోడిపుంజి అయితే చాలా బాగుందండి, బలం అదిని మన కత్తిపందానికి బాగా సూట్ అవుతుంది. కొంచెం చిలక ముక్కు ఆ బ్రీడ్ సోగల బ్రీడ్ అండి, యాక్చువల్గా సేలం బ్రీడ్ అంటారు ఆ బ్రీడ్. కోడిపుంజి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాకి కనబడిందండి. ఇది వచ్చి నెల్లూరు వాళ్ళది, 4000 చెప్పారు. కొంచెం అగ్రెసివ్గా ఉన్నారండి, అందుకని చెప్పి మనకి వాళ్ళ వీడియో కవర్ చేయలేదు. ఇదంతా కూడా ఈ పర్లా కూడా తీసివేసిందండి. నెక్స్ట్ ఈ బొబ్బాస్ డ్యాగన్ వచ్చేటప్పటికి మనకి 3000 చెప్పారండి ఒరుగు. అలాగే ఈ కక్కిరేన్ వచ్చి 4000 చెప్పారండి, ఓన్లీ బ్రీడింగ్ పర్పస్. కాలుగా ఆనిగే ఉందండి. కోడిపుంజి చాలా బాగుంది, గాజు కక్కిరే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నవాబు గారి దగ్గర కాకి ఉందండి, కోడికాకి. కాకపోతే దీన్ని నల్లి అంటే కాళ్ళు వచ్చి వరుస అది చాలా బాగుందని చెప్పి మనం వీడియో తీసాం, షాంక్స్ అవిని. నెక్స్ట్ ఈ మార్కెట్లో అన్ని చిన్న పెద్ద అన్ని కోళ్ళు ఉంటాయండి, పిల్లలు అవిని. ఇవన్నీ కూడా డింకీవేనండి, తీసివేసినవి. 3000 4000 చెప్తున్నారు, బీసీపీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తేతువా నెమలి మైల 3 ప్యాక్లు కలిసి ఉందండి, నల్లబొట్లు కలిపి ఉంది. దీని ప్రైస్ వచ్చి 4000 చెప్పాడు. కోడిపుంజి అయితే పెద్ద సైజ్ ఏం కాదండి, 21 సైజు ఉంది, 21 అంగుళాలు. మనం ఇంకా అడగలేదండి. నెక్స్ట్ వచ్చేటికి కాయిడేపర్లో వచ్చేటికి ఇది తప్పని పెట్టిన కోడిపుంజి అండి. ప్రైస్ వచ్చి 4000 చెప్పాడు. కోడిపుంజి అయితే ఈ డ్యాగ్ అయితే మనకు బాగా నచ్చిందండి, కోడిపుంజి బాగా నచ్చింది, కానీ ఓనర్ నచ్చలేదు. ఆ రేట్ అడిగితే కనుక 5000 చెప్పాడు ఎటకారంగా, అందుకని మనం కోడిపుంజిని తీసుకోలేదండి. ఈ డ్యాగ్ వచ్చి 3000 చెప్పారండి, ఒరుగు పట్ట. పిల్ల అయితే చాలా బాగుందండి. అలాగే ఈ కోడిపుంజి వచ్చి మనకు ఫస్ట్ వీడియోలో చూపించింది. నెక్స్ట్ వచ్చి ఒక డ్యాగ్ వచ్చిందండి, చెవు గ్రూపులు ఉన్నాయి. కోడిపుంజి వచ్చి 5000 చెప్పారు. కోడిపుంజి అయితే ఎక్సలెంట్గా ఉందండి. నెక్స్ట్ వచ్చి మార్కెట్లో హైలైట్ అండి పెట్టమారండి. కోడిపుంజిని వచ్చేటప్పటికి 6000 చెప్పారండి. అందరూ కూడా చూసి చాలా బాగుందని చెప్పి తీసుకున్నారు. కోడిపుంజి అయితే చాలా బాగుందండి. ఒరిజినల్ నెమల్ డ్యాగులు అంటారు కదండి, నెమల్ డ్యాగ్ పెట్టమారు అనమాట. దీన్నే సెకండ్ డ్యాగ్ కూడా అంటారండి. పల్నాటి యుద్ధంలో నాగమ్మ గారు బ్రహ్మనాయుడు గారి మీద, చిట్టినవల్లి మీద వేసిన కోడిపుంజి కూడా ఇదే రంగు అని చెప్పి మా చిన్నప్పుడు మా గురుగారు చెప్పారండి. అలాగే మార్కెట్లో ఎన్ని చూస్తుంటే మనకి మొట్టమొదటి బాగా అట్రాక్ట్ చేసింది వచ్చేటోడికి రైజా వచ్చిందండి, ఒక 17 అంగుళాల రైజా. కోడిపుంజి చూడడానికి ఊరదంలో ఉంది, కానీ కోడిపుంజి చాలా బాగుంది. చాలా మంది పట్టుకుని చూసి చాలా లైక్ చేశారు. కోడిపుంజి అయితే చాలా బాగుందండి, 17 అంగుళాలు 16 అంగుళాలు ఉంటుంది. మట్టుకొచ్చారు కానీ ఎవరు తీసుకోలేదు. యాక్చువల్గా ఈ మార్కెట్లో ఎక్కువ బ్రోకర్లు ఉంటారని చెప్పాను కదండి. ఈ మనోడు వచ్చి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, ఎవడో బొడ్డోడు 1000 రూపాయలకి అడిగాడండి రైజాని. యాక్చువల్గా ఇవన్నీ పెరుగు పుట్టుకకి మెయిన్ కారణం రైజాన్ అండి అంటారు.
నెక్స్ట్ వచ్చి డ్యాగ్ వచ్చి 4,000 చెప్పారండి. ఫస్ట్ తప్పిని అయింది, తీసారు కోడిపుంజు. కోడిపుంజు అయితే షేప్ అది బాగుందండి, ఫైటింగ్ ఎలా ఉంటుందో తెలీదు. నెక్స్ట్ వచ్చేటోడికి ఈ డ్యాగ్ని వచ్చి 4,000 చెప్పారండి. కొద్ది మిక్స్లో ఉందండి డింకీకి మన సేలం బ్రీడ్కిని. కోడిపుంజు చాలా బలంగా బాగుందండి. నెక్స్ట్ వచ్చేటోడికి ఈ పీలాడ పెట్టమారండి, అదే రసింగ్ పెట్టమారంటారు కదా, ఇది కూడా చెప్పారండి, 4,000 చెప్పారండి. నెక్స్ట్ వచ్చేటోడికి పెట్టమార్ వచ్చిందండి. దీంట్లో బాగా అట్రాక్ట్ చేసి వచ్చి దీని కాటాలండి, బేలు కాటాలు అంటారు. చిన్నప్పుడు మా గురువు గారు చెప్పేవారండి, ఈ కాటా కొడితే కనుక తీగ పట్టుకుంటుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేటోడికి పోలా ఉందండి, దీన్ని 2,000 చెప్పారండి. అలాగే రిమైనింగ్ వీడియో అంతా కూడా కొంచెం కట్ చేసానండి, ఎందుకంటే మనకు పనిచేయని కోళ్ళు ఎక్కువ ఉన్నాయండి. చూడడానికి అట్రాక్టివ్గా వల్ల ప్రైస్ కూడా పెద్ద అన్నీ కూడా 2,000 3,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. కాబట్టి నెక్స్ట్ వచ్చి మన వీడియోస్ని ఎక్కువ మంది చూస్తున్నా కూడా ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా మంచి కంటెంట్ అనేది మనం ఛానల్ ఇవ్వడానికి వీలవుతుంది. మార్కెట్కి ఎలా వెళ్ళాలని నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుందండి. అలాగే ఈ మార్కెట్లో మనం వీడియో చేస్తుండగా ఒక పెద్ద ఆయన కోడిపుంజుని పట్టుకుని సరదాగా మనతో వీడియోకి పోజ్ ఇచ్చారండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జల్లికట్టు అండ్ డింకీ పన్ను అని రెండు కూడా వీళ్ళ సంస్కృతిలో భాగంగా చెప్తారండి. అలాగే అలా అడుక్కులం అని చెప్పి ప్రత్యేకంగా కోడిపుంజుల మీద ధనుష్ సినిమా కూడా వచ్చింది. మన తెలుగులో పందెం కోళ్ళు అని చెప్పి రిలీజ్ అయింది. ఓన్లీ డింకీ కోళ్ళు గురించి చెప్పారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అడిగింది, అందరూ అడిగేదేనండి మార్కెట్కి ఎలా వెళ్ళాలి ఏంటని అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఓన్లీ సండే రోజు ఉంటుందండి. ఇది సండే మార్కెట్, కోలీ మార్కెట్ అంటే, అలాగే బ్రాడ్వే పెట్ మార్కెట్ అంటారండి పెట్ లవర్స్కి. ఈ మార్కెట్కి వెళ్ళాలంటే చెన్నై స్టేషన్, రైల్వే స్టేషన్లో దిగితే కనుక 2 స్టేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఎంజీఆర్ సెంటర్లో ఒకటి, నెక్స్ట్ ఎగ్మోర్ స్టేషన్ ఒకటి. మీరు ఎగ్మోర్ స్టేషన్ దిగితే కనుక లోకల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ రివర్స్ అంటే 3 స్టేషన్స్ తర్వాత దిగాలండి. చెన్నై బీచ్ స్టేషన్ ఉంటుంది. ఆ బీచ్ స్టేషన్లో దిగితే బయటకు వస్తే కనుక మీకు 30 రూపీస్ తీసుకుంటారు ఈ మార్కెట్ తీసుకోవడానికి. బీచ్ స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అలాగే చెన్నై సెంట్రల్ స్టేషన్లో దిగితే కనుక 2.6 కిలోమీటర్ ఉంటుంది. మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటే 70 రూపీస్లో తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారండి. ఈ మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుంది. 5 to 10 అయ్యేటోడికి మ్యాక్సిమం అందరూ కూడా వెళ్ళిపోతారండి. ఎవరైనా వస్తే కనుక ఎర్లీగా రావచ్చు. అలాగే మార్కెట్లో ఎక్కువ మోసాలు జరుగుతాయి. అలాగే చూసి తీసుకోవాలని కోళ్ళు, ఏసు తగిలిన కోళ్ళు అవి అమ్మేస్తారో చూసి తీసుకోవాలి. మనకి డింకీ పందెంలో తీసుకున్న కోడి ఏంటంటే కత్తి పందెంలో కొంచెం పట్టు వచ్చినప్పుడు గట్టిగా కొడుతుంది, ఇసురు పెద్దగా ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ వచ్చామండి. మీకు కనిపిస్తున్న ఈ స్టాట్యూ దగ్గరలో మార్కెట్ ఉంటుందండి. మీకు ఎక్కడైనా ర్యాపిడోగా దిగితే కనుక ఎంట్రన్స్లో దింపితే మీరు బ్యాక్ సైడ్కి రావాలి. ఫ్రంట్ సైడ్ అన్నీ కూడా అంటే బర్డ్స్, యానిమల్స్, చిలకలు, అలా క్యాట్స్, డాగ్స్ అన్నీ అమ్ముతారు. మీకు బ్యాక్ సైడ్కి చివరికి వస్తే మాత్రమే కోళ్ళే కనబడతాయండి. ఇదిగోండి, ఇదే పాయింట్ అండి. ఈ పాయింట్కి అటు ఇటు 2 ఉంటాయి వీధులు, ఆ వీధుల్లోనే అమ్ముతారండి. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి మనం ఫ్యూచర్లో ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ.